దానాల కంటే భూవదానం గొప్పది అని అందరూ అంటారు. ఈ బువ్వకును మరి చదువుకు గల తేడా మనకు తెలుస్తలేదు. బువ్వ ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది, ఎవడైనా బువ్వ పెడితే అందరు పోయి ప్లేట్లు పట్టుకుంటారు. ఈ బువ్వకును విద్యకు గల తేడా ఏంటంటే, బువ్వ పెడితే ఈరోజు అరిగిపోతుంది. మీరు మేడం చెప్పినట్టు ఇవి ఏం తిన్నా కూడా ఈ ఒక గంట చెప్పడానికి అరిగిపోతుంది. ఈ విద్యను కనుక మీరు తిన్నట్టయితే ఈ జీవితాంతం ఎవ్వడు గుంజుకోడు. జీవితంలో ఈ విద్యను ఎవరు తీసుకుపోవడానికి వీల్లేదు, మీ మనసులో ఉంటుంది. కాబట్టి విద్యాధనం అని చాలా గొప్పది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో విద్య స్టార్ట్ చేసేటప్పుడు ఈ దేశంలో సంపన్న కులాలు అప్పటికి నిరాకరించబడిన విద్య అంటే మనకు విద్య చెప్పొద్దు అని డిసైడ్ అయిన ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్టాండ్ తీసుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు చెప్పి సావిత్రిబాయి పూలేను కూడా తన తదనంతరం చదువులో కొనసాగించింది. అంటే ఇవాళ ఎందుకు చెప్పుకోగలుగుతున్న ఈ పేర్లు అంటే, అసలే మనకు విద్య దూరం చేయబడిన రోజులలో విద్య తప్పనిసరి ప్రజలకు అందించాలి. ఈ విద్య వల్ల మనిషి జ్ఞానోదయం అవుతుంది. ఈ మనిషి అనేక మార్గాలు ఎంచుకొని ప్రజలకు సేవ చేస్తాడు, ఈ దేశానికి బాగుంటుంది అనే కోరిక కలిగిన వ్యక్తులు మహనీయులు వాళ్ళు. కాబట్టి ఈ ఒక్క విద్యనే బట్టి ఇలా ఈ భారతదేశంలో మీరు చిన్న పిల్లలు మీకేమో అర్థం కాదు, కానీ ఇక అంత దూరంగా చెప్తే, అందుకే విద్య అనేది నేర్చుకునే దగ్గర చాలా ఓపికతోని చాలా సహనంగా, మేము కూడా ఇదే స్కూల్లో చదివినాం. ఈ స్కూలు మాకు ఏం నేర్పించిందంటే జ్ఞానం నేర్పించింది. కార్పొరేట్ స్థాయి విద్య అంటారు, మేము చదువుకున్నప్పుడు ఇది కార్పొరేట్ స్థాయి విద్యనే. ఇక్కడ మాకు నిలబడదామంటే పేరు జాగలేదు. ఆ రోజుల్లో టీచర్లు, ఆ రోజున్న ప్రజలు మా స్ట్రెంత్ను చూసో లేకపోతే ప్రజల జీవన విధానం చూసో మంచి చదువు చెప్పేది. మా జ్ఞానవంతులం అయినాం. మేము ప్రశ్నించే తత్వాన్ని నేర్పగలిగింది ఆ రోజు ఉన్నటువంటి మా అధ్యాపక బృందం. అంటే తిరుపతి సార్ అని మాకు హెడ్ మాస్టర్ ఉండే పాపం. ఆయన ఇంటికి అప్పుడు అందరు సార్ల కంటే మొదలొచ్చి కూర్చుంటుండే. ఈ సంతకం పెట్టు రిజిస్టర్ అట్లా కూర్చుంటుండే. లేట్ అయిందనుకో ఈ రిజిస్టర్ ఇయ్యపు ఆయన దగ్గర అంటే అంత ఇంట్రెస్ట్. ఆయన అంటుండే పని సార్ లేట్ అయిందంటే, పని ఉంటుంది నిన్ను ఎవడు రమ్మన్నాడే, పని చేసుకొని రేపు రాపో. మళ్ళీ అట్లనే ఉండి ఒక క్లాస్ చెప్పుకొని అది చెప్తే రెండవ పూట అంటే ఇక్కడ టీచర్లు ఆ పరిస్థితి ఏంట్లే. విద్యార్థులు కూడా మంచి భక్తిభావంతో పిల్లలను ఎంత కొట్టినా మాకైతే ఈ పంత పలిగింది, మీకు ఎవరిని ఇప్పుడు చెయ్యలు ఏమంటే మీరు మీ అయ్య దగ్గర కొట్టి మీ అయ్య కేసు పెడుతున్నట్టు. ఈ కేసులు పెట్టుడేందుకు, పొరన్న కొట్టుడేందుకు, అత్తరాని చదువు లేదని వాళ్ళు అనుకుంటారు. అంటే ఏమాత్రం భయం లేకపోతే చదువు కూడా రాదు. మేము బాగా దెబ్బల పడి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఈ కంప్లైంట్లన్నీ తల్లిదండ్రుల దగ్గర చెప్పేదానికంటే ఈ పక్కపోటున్న బుజ్జి కంటే నాకెందుకు చదువు రాదనే మొండితనం రావాలి. అది బాగా ఉరుకుతుంది, నేనెందుకు ఉరుకుతానే కోపం వస్తుంది కదా. చదువులో కూడా అదే కోపం వస్తేనే మీరు రాణిస్తారు. వీళ్ళు చెప్పిన చదువుకు అర్థం ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో అనేక పొరపాట్లు జరగకుండా మంచి విద్యా విధానంలో అవలంబిస్తూ మీరు మరొకసారి మీ అబ్బాయి కూడా చెప్పాలి, మరొకసారి మీరు ఎప్పుడైతే ఎదగగలుగుతారో భరత్ ప్లేస్లో మీరు నిలబడతారు. మీరు బాగా చదువుకున్నారనుకో, భరత్ ఏమన్నాడు, నేను క్లాసులు చెప్తా అందరికి చెప్పుకుంటూ వచ్చిన ఐఏఎస్లకు కూడా కలెక్టర్లకు కూడా చదువు చెప్పిండట. ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కలెక్టర్ చదువు చదివేటోళ్ళకు చదువు చెప్పుకొచ్చిండు. మీరేమనుకోవాలి, ఇప్పుడు మేము కూడా ఆ స్థాయికి ఎదగాలి అంటే భరత్ ప్లేస్లో మళ్ళీ మేము నిలబడాలనే కోపం రావాలి. ఈ పక్క గిచ్చిందనో ఆమె నవ్విందనో ఇట్లా కాదు. మనకెందుకు రావద్దు చదువు, మనం కూడా భర్త ప్లేస్లో నిలబడాలి. మీ హెడ్ మాస్టర్ ప్లేస్లో మీరు కూర్చోని కుర్చీలా మేము మన కింద కూర్చోవాలి పిల్లల్లాగా. ఆ స్థాయికి మీరందరూ ఎదిగితే సంతోషపడే వాళ్ళు మేమందరం. కాబట్టి విద్యార్థులు ఆ ఇంగ్లీష్ ఏదో గట్టిగా నేర్చుకోకపోతే మనం ఏమిటికి పనికిరాం. అగ్గిపేటకు పోతే కూడా అగ్గిపేట మీద కూడా ఇంగ్లీష్ ఏముంటుంది. ఇక మనం దేన్ని మాట్లాడదాం, అగ్గిపేట అంటే
ఇక 4 రోజులు అది అగ్గిపెట్టంటే ఏంటిదని అడిగే కాడికి అక్కడ కోటోళ్ళు. ఆ పిల్ల కోటోళ్ళ పిల్ల బాగా చదివింది ఇంగ్లీషు, అగ్గిపెట్టంటే తెలియదు ఇంగ్లీష్లో అగ్గిదే అంటే మచెస్ బ్యాగ్. అమ్మో నువ్వు అనకపోతే ఆమె ఇయ్యేది. అగ్గిపెట్ట కనబడితే కానీ నీ చిత్రానికి రెడీ లేదు. మేము కేరళ పోయినాం, అంత భాష రాదు. మేము ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది తప్ప అలా తీసుకోవడానికి లేదు. ఇది మా కళ్ళ ముంగట కనబడుతుంది, లాస్ట్కి అది ఏలు పెట్టి చూపెడుతుంది. ఆ పరిస్థితి చదువు రావాలంటే. అందుకే మీరందరూ బాగా ఇంగ్లీష్ నేర్చుకొని మరొక తరానికి మీరు ఇంగ్లీష్ నేర్పే స్థితికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు.